పోయినట్టే. అప్పుడు 10 చేస్తుంది, 7 పోయినట్టే కదా, ప్రాఫిట్ పోయింది. అండ్ ఇప్పుడు సినిమాల్లో అంటే మనకి ఉండేటువంటి పాత్ర, వాటి కథ, కథనంతో పాటుగా సీజీ వర్క్స్ అనేది బాగా హైలైట్ అయిపోతున్నాయి సార్. వాటి కోసమే సినిమాలు రిలీజ్ డేట్లను కూడా పోస్ట్ పోన్ ఇయర్స్గా పోస్ట్ పోన్ జరుగుతూ ఉన్నది. సో దీనిపైన మీరేమంటారు? అదేం లేదు, పోస్ట్పోన్ అంటే కొన్నింటికి సీజీలు కావాలి కాబట్టి చేస్తారు. సీజీల మీద ఇప్పుడు మనకి వేరు తెలుగు వాళ్ళకి నరసింహ సినిమా ఓన్లీ సీజీ మీద, ఐ మీన్ గ్రాఫిక్స్ అది యానిమేషన్ మీద తీశారు. సో వీళ్ళు గ్రాఫిక్స్ చేస్తే ఆడేస్తుందేమో అని వీళ్ళు లెక్కలు చేస్తూ ఉంటారు. అట్లాగే ఆ రోజున బాహుబలి కానీ లేకపోతే త్రిబుల్ ఆర్ కానీ ఈ సినిమాలన్నింటిలోనూ మీకు సీజీ వర్క్ ఎక్కువ ఉంది. వాటి మూలాన బాగా ఆడినాయి అని వీళ్ళకి ఒక నమ్మకం, కథ ఉంది అని అనుకోరు. ఇప్పుడు మనం ఎక్కడంటే మన తప్పు ఏంటంటే, ఓ సినిమా ఆడిందంటే సినిమాలో కంటెంట్ ఉంటే ఆడుతుంది, కంటెంట్ అవసరమైతే మనం సీజీ చేయాలి. ఒక సినిమా ఆడింది కాబట్టి దాంట్లో సీజీ ఉంది కాబట్టి నేను సీజీ చేస్తాను అనుకుంటే తప్పు. మన కథ అనుకున్నాం అనుకోండి, దానికి సీజీ కావాలనుకోండి డెఫినెట్గా చేయాలి సీజీతో. అయితే సార్ ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ అంటే రిలీజ్ టైంకి రిలీజ్ అవ్వకపోతే లేదా అనుకున్నంతగా సక్సెస్ కాకపోతే మెయిన్ ఇంపాక్ట్ పడేది డిస్ట్రిబ్యూటర్స్. వాళ్ళు కూడా ఎక్కడో ఫైనాన్స్ తీసుకొచ్చి వాటికి ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటారు కదా సార్. సో డిస్ట్రిబ్యూటర్స్కి సంబంధించి ఏం చెప్తారు సార్? డిస్ట్రిబ్యూటర్ సంబంధించి ఏం లేదమ్మా. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఈ సినిమా వస్తుంది, ఏ సినిమా అయినా తెలుగు సినిమా 300 కోట్ల కంటే చేయదు. అంటే ఏ సినిమా అయినా 300 కోట్ల రేంజ్లో నేను తీసుకోవాలి. ఇన్న 1000 కోట్ల రేంజ్లో నేను తీసుకుని లాస్ వచ్చిందని నేను చుట్టూ తిరిగితే ఎందుకు, ఎవరి దగ్గర తీసుకోమన్నాడు? పోటీ పడి మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు నేను ఒక సినిమా ఉంది, ఏదో పర్టికులర్ సినిమా ఎక్స్ సినిమా ఉంది, ఎక్స్ సినిమా నేను వై రేటు కొందామని నేను వెళ్తాను. వై రేట్ అంటే వయబుల్ అని నేను అనుకుంటా. మీరు వెళ్ళి వై కాదండి Y+X ఇస్తాను మీరు అని మీరు వెళ్తే మీకు వయ్యే వచ్చింది, ఆ ఎక్స్ అమౌంట్ నాకు తిరిగి ఇవ్వమంటే ఏది ధర్మం? మీద తప్పు ప్రొడ్యూసర్దా? ప్రొడ్యూసర్కి ఆశ ఉంటుంది, డబ్బులు ఎక్కువ ఇస్తానంటే ఇస్తాడు. ఇచ్చినప్పుడు మళ్ళీ నువ్వు కట్టు అంటే ఎందుకు నువ్వు అడిగావు? నిన్ను నీ ఇంటికి వచ్చి బాబు అతను ఎక్స్ ఇస్తానంటే ఎక్స్ కాదు X+Y ఇవ్వు, కావాలంటే నేను తిరిగి ఇస్తాను లేకపోతే ఏదో ఇస్తాను హామీ ఇచ్చినా ఆయన బాధ్యుడు. ఆయన రాట్లా మీ ఇంటికి, మీరు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు, వెళ్ళి బతిమాలుతున్నారు, బామాలుతున్నారు, రికమెండేషన్ చేస్తున్నారు, తీసుకుంటున్నారు. మళ్ళీ సినిమా ప్రాబ్లం వచ్చేటప్పటికి ఆడి మీద పడిపోయి నాకు కడతలేదు, అది చేశాడు, దుర్మార్గుడు, దుష్టుడు, మోసగాడు అని. ఇది ఎంతవరకు న్యాయం? ఓకే సార్, ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా సినిమా వస్తుంది అని అంటే రేట్లు పెంచడం, టికెట్ ప్రైజెస్ పెంచుకోవడం లేదా అదనపు షోలకు ఇవి ఇస్తూ ఉంటారు కదా. ఇప్పుడు అఖండ 2ని మనం తీసుకున్నాం అనుకోండి, ఆల్రెడీ ఈ జీవో వచ్చేసింది, ఇప్పుడు మళ్ళీ కొత్త జీవోకి వాళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది. సో అప్పుడు కూడా సేమ్ ఉంటుందా సార్, ప్రైజెస్ పెంచుకోవడం కానీ అదనపు షో కానీ? గవర్నమెంట్ ఇచ్చేది వీళ్ళు అడిగేదాన్ని బట్టి వాళ్ళు ఇస్తారు అంతే. ఓకే, సో అలాంటి మనం చేసుకోవచ్చు, ప్రాబ్లం జీవోలు అనేవి తెప్పించుకోవచ్చు, గవర్నమెంట్లో తెచ్చుకుంటామే కదా, చేసుకుంటాం. ఓకే. అండ్ సార్ ఇప్పుడు చూస్తున్నటువంటి సినిమాల ట్రెండ్ని చూస్తే మీరు యాజ్ ఏ డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా ఉన్నారు కాబట్టి మీరు ఎప్పుడైనా అనుకున్నారా సార్ ఇప్పుడున్న ట్రెండ్స్ లేదా ఇప్పుడు మీకు ఎంతో చెప్తున్నటువంటి చిన్న చిన్న సినిమాల్ని ప్రొడ్యూస్ చేయాలని కానీ లేదా అలాంటి కంటెంట్ని డైరెక్ట్ చేయాలని కానీ అనిపించింది? అది డైరెక్ట్ చేయాలని కోరిక లేదు కానీ సినిమాలు తీయాలని కోరిక అయితే ఉంది. ఓకే, సో అంటే ఇప్పుడున్నటువంటి చాలా జోనర్స్లో సినిమాలు వస్తున్నాయి సార్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు బాగా హుకింగ్గా అనిపిస్తున్నటువంటి జోనర్ ఏది? నేను ఫ్యామిలీ టైప్ ఏమో, నేను ఇప్పుడు రోజువాడ్స్ రాంబాబు లాంటివి అటువంటి అయితే నేను కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటాను. ఆ కోర్టు 35 ఇటువంటి సినిమాలు నన్ను ఇన్స్పైర్ చేసినాయి, కొంత ధైర్యం కూడా ఇచ్చినాయి. ఐఎమ్ ట్రయింగ్ టు డూ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. అవుతుందా అవదా నాకు తెలియదు కానీ ప్రయత్నం అయితే ఉంటుంది. ఓకే, స్టోరీస్ చెప్తూ ఉంటారా సార్? రోజు వింటాను. ఓకే, అయితే సూన్గా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి అలాంటివి? అండ్ సార్ ఇప్పుడున్న ఫిలిం ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ కొత్తగా వస్తున్నటువంటి నటీనటులు కూడా ఏంటంటే ఇలా వచ్చి అంటే యాక్టింగ్, పర్ఫార్మెన్స్లు అలాంటివి ఏముండవు, భారీ కట్అవుట్లు కూడా మనం చూడట్లేదు, చాలా సింపుల్గా వస్తున్నారు, మనలో కలిసిపోతున్నారు ఇండస్ట్రీలో, వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద ఇదిగా నిలబడుతూ ఉన్నారు. సో వాళ్ళపైన మీరు ఏమంటారు సార్, అప్కమింగ్ ఆర్టిస్ట్కి సంబంధించి ఎలాంటి అవకాశాలు ఉంటాయి? అవకాశాలు బాగానే ఉంటాయి, ఉన్నంతలో ఉంటాయి. అంటే వాళ్ళు నిలబెట్టుకోవాలి, ఎక్కడైనా ఆర్టిస్ట్కి వాళ్ళు నిలబెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. రకరకాల సమస్యలు ఉంటాయి, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా. ఆ సమస్యల్ని అధిగమించి వాళ్ళు కంట్రోల్ చేసుకుంటే ఇండస్ట్రీలో నిలబడతారు. అంటే కొంతమందికి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొంతమందికి డిసడ్వాంటేజెస్ ఉంటాయి. దీన్నైనా మనం అడ్వాంటేజ్గా తీసుకోగలిగితే
పైకి వస్తాం.